హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక వైరల్ అవుతున్న విషయం ఏమనంటే కేరళలో జరిగిన బస్సు ఇన్సిడెంట్. చాలా మంది దీని మీద ఫస్ట్ మీడియా అనేది ఎలా పవర్ఫుల్ గా ఉంది అనేది మీరు ఈ వీడియోతో గమనించవచ్చు అనమాట. ఈ ఇన్సిడెంట్ లో ముందు ఏం జరిగిందంటే ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి 17వ తేదీ 16వ తేదీ ఆ అమ్మాయి వీడియో పెట్టింది అనమాట. ఈ విధంగా జరిగింది అంటే, నాకు బస్సులో ఒక వ్యక్తి నన్ను తగిలాడు, దాని వలన ఈ మాదిరిగా మగవాళ్ళు ఇట్లా బస్సుల్లో ఆడవాళ్ళని తగులుతున్నారు అనే విధంగా ఆ అమ్మాయి వీడియో పోస్ట్ చేసింది అనమాట. పోస్ట్ చేసిన వెంటనే అంటే 16వ తేదీ పోస్ట్ చేసింది, 17వ తేదీకి ఇది ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. వైరల్ అవ్వడం అంటే 20 లక్షల మంది 2 మిలియన్ వ్యూస్ అయితే ఆ అమ్మాయికి ఒకే రోజే వచ్చాయన్నమాట. ఇట్లా రావడంతో ఏమైపోయిందంటే అది అతను వచ్చి దీపక్ అతని పేరు, అతను వచ్చి టెక్స్టైల్లో జాబ్ చేస్తుంటాడు అనమాట. ఆ 17వ తేదీ అతని బర్త్డే, ఆ దీపక్ అనే వ్యక్తి బర్త్డే 17వ తేదీ. 42 రోజులు మ్యారేజ్ అయితే కాలేదు, సింగిల్ పర్సన్ అనమాట. ఈ విధంగా జరిగిపోయింది. జరిగిన వెంటనే మొత్తం వైరల్ అయిపోయి అతన్ని అందరూ అడగడం మొదలు పెట్టేశారు. ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా అయింది, ఏం స్టోరీ అని అయితే ఇతను చెప్పడము. అందులో అన్ని దీంట్లోనూ లేడీస్ కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ మెసేజెస్ చూస్తే ఇట్లాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బస్సులో మాకు సేఫ్టీ లేదు, ఈ విధంగా మెసేజ్లు పెట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత దీన్ని చూసిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ అవమానం తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత ఈ వీడియో వైరల్ అయింది. వీడియో ఒకటే వదిలింది అనమాట అమ్మాయి. ఆ వీడియోలో దాంట్లో ఏం జరిగింది, ఇప్పుడు అతను తగిలినట్ట ఆ వీడియోలో చూసినప్పుడు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే అతను చనిపోయిన తర్వాత ఇంతకు ముందు మాట్లాడిన ఇదే మీడియా తర్వాత ఏమైపోయిందంటే మొత్తం ఆపోజిట్ అయిపోయారనమాట. అంటే అమ్మాయి సైడ్ కి తిరుక్కున్నారు. ఇంతకుముందు ఆ అబ్బాయి సైడ్ మీద అందరూ మాట్లాడిన వాళ్ళు అమ్మాయి సైడ్ పై తిరుక్కున్నారు అనమాట. ఈ అమ్మాయి ఈ విధంగా చేసింది, ఈ అమ్మాయి ఈ విధంగా చేసింది, ఆ వీడియో అతను కావాలనే చేసినారనమాట. మగవాళ్ళకి మారిగా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అది ఇది అని చెప్పేసి ఆ వీడియో విపరీతమైన వైరల్ అయిపోయింది అనమాట. అతను తగిలినాడా లేదా అనేది మళ్ళీ తర్వాత తెలిసింది. కానీ అతను దాంట్లో ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి మొహం కూడా అతను చూడలేదన్నమాట. అతను ఇన్వాల్వ్ లేదు, అతను ఏదో పోతున్నాడు, స్టాపింగ్ వచ్చింది, దిగే టైంలో తగిలినట్టయితే దాంట్లో వీడియోలో కనిపిస్తుంది. అది నిజమా కాదా అనేది అతను అడిగితే అతనైతే ఏం చేయలేదని ఆల్రెడీ ఆ రోజే అతను ఏడుస్తూ అందరి దగ్గర చెప్పాడంట. ఇవన్నీ అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ కూడా చేయడం జరిగిందనమాట. ఈ విధంగా అయితే జరిగిందండి. యాక్చువల్గా అందుకే మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని చేయాలి, లేకపోతే అది ఎంత వరకు వెళ్తుంది అనేది ఈ ఇన్సిడెంట్ తో క్లియర్ అయిందని చెప్పి. ఈ సంఘటన జరిగిన తర్వాత కేరళలో మగాళ్ళంతా కొంచెం వినూత్న స్టైల్లో అయితే ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారనమాట. కొంతమంది వ్యక్తులు బస్సులో ఎక్కేసి ఈ విధంగా అట్టలన్నీ వేసుకొని ఈ మాదిరిగా మాకు సేఫ్టీ లేదు మగవాళ్ళకి ఇక్కడ, కాబట్టి మేము అట్టలు వేసుకొని బస్సులో ఎక్కుతున్నామని చెప్పి లేడీస్ని ఒక 2-3 దాంట్లో అరేంజ్ చేసి, అంటే లేడీస్గా ఉండే మగవాళ్ళు వేషం వేసుకొని చీర కట్టుకొని వాళ్ళు అక్కడ వచ్చి పైన ఈ మాదిరిగా గుద్దమన్నట్టు అంటే తగలమన్నట్టు ఈ విధంగా అయితే చేస్తూ వినూత్న స్టైల్లో వీళ్ళు ప్రయోగాలు అయితే చేస్తున్నారు అనమాట. ఇది కూడా వైరల్ అయిపోతుంది వీడియో. మీ అభిప్రాయం ఏందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్